ఎవరో ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాడ్ ఫేస్ పెట్టు. ఏం బాబు గారు ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి రమ్మనండి. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఎక్కడ ఎడిసింది? ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడికి లాక్కొచ్చేసింది. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనే సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నా. ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండద్దు? ఉండాలండి, తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది. ఏంట్రా కాలు మీద కాలు తెలియదు కూర్చున్నావు? ఈ పనులు ఎవరు చేస్తారా? నీ బాబు చేస్తాడు. ఏంటి బాబు ఊపుకుంటూ వచ్చేస్తా? మనలో పని మనం కూడా పెళ్లి చేసుకున్న పని అయిపోద్ది. ఎవడో వాసిందేట్రా? పిప్పి పని అనుకుంటామావా? చూసావన్నా నీకు ఎంత కుల్లో? నా దగ్గర ఏమైనా ఉంటే నీకు పెడతాను. నాకు పెట్టకుండా ఒక్క రోజు నెత్తవా? బొవ్వలు నీకు ఏదో పెట్టింది, నాకు కూడా పెట్టవా అన్నయ్య? నీకు కూడా పెట్టమంటావా? జేబులో చాలా చాలా ఇప్పుడు కావాలా? అమ్మా ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున పడుతుంది. అది నిజమే. అమ్మా నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపున పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను. నేను సొంత నౌకన్నా పెంపుడు నౌకన్నా? తమరికి డౌట్ వచ్చిందా? నిన్ను అమ్మో వారిని ఎడా పెడా వాయించేస్తున్నారు కదంట్రా. అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసేయ్, స్కూల్ మూసేయ్. నువ్వు నోరు మూసేయ్. మరతే విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గురువుల వాళ్ళెవరు? రా చెప్తా. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ మూడు కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు,
చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలోడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది అది కాదు. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చదివితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే. అదేంటండి తెలియనట్టు ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. అంతులా అయ్యా ఒక కాపుగాయ చూడాలి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా, మరి ఊరికి అలా గిజ్జు పోకయా? ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. హాయ్ సాబ్, కోయి ఢాబా హై సామ్నే? డాబా లేదు, పెంకుటి లేదు, కాస్త చూసుకుని తోలేరా అండి. నేనే హోటల్ రోటీ రోటీ చాయ్ ఇడ్లీ ఇడ్లీ ఉప్మా భూక్ లగతి హై. నీ బుక్ భీమవరంలా ఆకలా? నా దగ్గర ఇడ్డలు ఉన్నాయి, 25, 25 ఇడ్లీ. అచ్చా దేవ్ 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 దేవ్. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దగ్గర తీసుకెళ్తావా? హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా ఆవో ఆవో బయటో బయటో ఆవో ఆవో. మేము చాలా పేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ పేదవాళ్లే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు, ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ 25 గిడ్డలు చేసి పెట్టింది. రుకు రుకు. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? నేనే ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అయితే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి, హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డర్లన్నీ తిని మీరు ఇంకో లారీకి పెట్టు దిగు దిగు.